ప్రారంభమైన కల్తీ మద్యం మూలాలు ఇటు ఎన్టీఆర్ జిల్లా అటు శ్రీకాకుళం జిల్లా వరకు పాకటం, మరి దీని వెనకాల సుమారుగా 5,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, ఈ అక్రమ మద్యం ఏదైతే నకిలీ మద్యం ఉందో దీని తయారీ కేవలం 30 రూపాయలే ఖర్చు అవుతుందని, వాళ్ళు మాత్రం 100 రూపాయలకి బెల్ట్ షాపులకు వేసి ప్రజల యొక్క ప్రాణాలని హరిస్తున్నారని, అలానే వీళ్ళ అక్రమ మద్యం మరి తయారీలో మరి ఒక పెద్ద కుటీర పరిశ్రమ లాగా మరి బాటిల్స్ తయారు చేయడం, లక్షలాది బాటిల్స్ తయారు చేయడం దగ్గర నుంచి, వాటి క్యూఆర్ కోడ్లు తయారీ దగ్గర నుంచి, వాటికి స్టిక్కర్స్ దగ్గర నుంచి, వాటికి సంబంధించిన మూతలు తయారు చేయడం దగ్గర నుంచి, మరి వాటిలో ప్రమాదకరమైన స్పిరిట్ కలపడం దగ్గర నుంచి, అలానే ఇతర రసాయనాలు కూడా ఏదైతే ప్రజానీకానికి తాగితే కొద్దిగా మత్తొచ్చే అవకాశం ఉన్న ప్రమాదకరమైన రసాయనాలను కూడా వాటిల్లో కలిపి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి వీరు మరి ప్రజల దగ్గర డబ్బుని, రక్తాన్ని మరి జలగల్లాగా పీక్కుతుండటం కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి యొక్క కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి మరి యొక్క కుంభకోణంలో, ఈ నకిలీ మద్యం కుంభకోణంలో మీకు సంబంధం లేదు అని చెప్పి మీకు అనిపిస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఉన్న ముద్దాయిలు జయచంద్రారెడ్డి గాని, జనార్దన్ గాని, అలానే సురేందర్ నాయుడు గాని, ఈ ముగ్గురు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. దీనికి గ్రామస్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇందులో సంబంధాలున్నాయి. అందుకనే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరపున నడిపిన షాపుల్ని మీరు రద్దు చేసి మరి వాళ్ళ ప్రైవేటు తరపున షాపులు నడపడమే కాదు, లక్షలాది బెల్ట్ షాపులు ఇవ్వడమే కాదు, అనాథరైతులుగా పర్మిట్ రూములను కూడా ఈ యొక్క రాష్ట్రంలో నిర్వహిస్తూ ఇవాళ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారుల్ని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోనివ్వకుండా మీరు కట్టడి చేస్తూ మరి మీ యొక్క కోట్లాది యొక్క ధనాన్ని సంపాదించడం కోసం మీరు మరి యొక్క అక్రమాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. తప్పనిసరిగా జగ్గైపేట నియోజకవర్గంలో మేము పెద్ద ఎత్తున ఇవాళ వందలాది మంది మహిళలు మరి పురుషులు అందరం కూడా వచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మరి వచ్చి ఇప్పుడే సుమారుగా గంటన్నర పాటు ఇక్కడ మా నిరసన తెలియజేయడం జరిగింది. ఇది మరి తొలి అడుగు మాత్రమే. ఏదైతే నకిలీ మద్యం ఈ రాష్ట్రంలో అరికట్టకపోతే రేపు కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్తాయి. వాళ్ళకి మరి తప్పనిసరిగా ప్రజల నుంచి తగిన చేత్కారాలు, మహిళలు ఎక్కడికి వచ్చినా కానీ ఎదురు తిరిగి మహిళలు మొత్తం కూడా మరి మా తాళిబొట్లు మేము కాపాడుకోవాలి. కాబట్టి ఈ నకిలీ మద్యాన్ని అరికట్టలేని కూటమి ప్రభుత్వాన్ని దించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి మహిళలు సంసిద్ధతగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం దొరకకుండా చేయాలని, నకిలీ మద్యానికి ఎవరైతే తయారీదారులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క కుంభకోణానికి పాల్పడ్డారో వారందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాదు, ఇవాళ కూడా A1 ముద్దాయి జనార్దన్ అతని ఇంతవరకు అరెస్ట్ చేయాల, కేసు నమోదు చేశారంతే. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తప్పనిసరిగా మీరు ఎంత పెద్ద వ్యక్తులున్నా కానీ వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని సిబిఐ ఎంక్వైరీ దీని మీద చేసి మరి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి న్యాయ విచారణ చేసి ముద్దాయిల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.